మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కార్యదర్శి దామోదర్ సేఫ్ గా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నుంచి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బయటపడ్డారు. ఆయన ఎన్కౌంటర్ లో హతమయ్యాడంటూ నిన్న మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడే చొక్కారావు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబాయ్ పోయి ఇప్పటికి 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతున్నాయి. ఒకటి ఏంటంటే మమ్మల్ని అప్పుడు చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్లో పోయి ప్రజల కోసం ఉద్యమం అని చెప్పేసి పోయిండు. ఇంతవరకు కూడా ఇంటికి వచ్చింది లేదు, చూసింది లేదు. మేము ఏంటంటే ఇప్పటికైనా మంచిగా ఉండాలి మా బాబాయ్ అని చెప్పేసి అనుకుంటున్నాం. మాకు కొద్దిగా ఫేక్ న్యూస్ నేర్పుతాను చనిపోయింది అని చెప్పేసి ఆ విషయంలో మేమైతే ధృవీకరించలేదు. మాకైతే ఇంతవరకు తెలియదు. తెలిసినా మాకు పూర్తి విషయం అయితే ఎవరు కూడా సమాచారం ఇవ్వలేదు. పోలీసు వాళ్ళని కూడా అది తెలుసుకుంటే మాకు కూడా తెలియదు అని చెప్పేసి అంటారు. అది ఏదైనా ఉంటే మాకు వివరించండి, లేదంటే ఇప్పటి వరకు మాకు బతికుంటే చాలా మంచిదని చెప్పేసి నేను కోరుకుంటాను. అట్లనే మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడో చిన్నప్పుడే వదిలిపెట్టిపోయిండు చదువుకునే విషయాల్ని. ఇంతవరకు మమ్మీని ఆయన చూసింది లేదు, మాకు కనిపించింది లేదు. చూడాలి, బతికుండాలనే ఆలోచన మా నాయనమ్మకు కూడా ఉన్నది. బతికుంటే చాలా సంతోషకరం అని మేము కూడా అనుకుంటాను. అదే మాకు కావాల్సింది కూడా అదే. ఫోటోస్ కూడా మాకు ఫేక్ అనిపిస్తాయి. ఆ ఫోటోస్ పెట్టిండ్రు ఇస్తాండ్రు కానీ అయితే మాకైతే ఫేక్ అనిపిస్తాయి. ఇప్పటి వరకు కూడా ఏది మాకు ఎవరు కన్ఫామ్ చెప్పడం లేదు, కన్ఫామ్ ఇవ్వడం లేదు. ఆ ఫోటోస్ అయితే పెడతాండ్రు ఇస్తాండ్రు కానీ అది ఫేక్ వార్తలని చెప్పేసి మేము అనుకుంటాను. మాకు ఏ విషయం తెలియదు. ఇంతవరకు అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తులు కూడా లేరు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉంటే మాకు సంతోషం, అదే సంతోషం. మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కార్యదర్శి దామోదర్ సేఫ్ గా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నుంచి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ బయటపడినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఎన్కౌంటర్ లో హతమయ్యాడంటూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ఫేక్ అని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నవీన్? సుమిత్ర, తెలంగాణ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సేఫ్గా ఉన్నట్టు మనకు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. ఆయన ఎన్కౌంటర్ తర్వాత ఆయన చనిపోయినట్టు మావోయిస్టులు విడుదల చేసినటువంటి ఒక లేఖ నిన్న ఛత్తీస్గఢ్ నుంచి బయటకు వచ్చింది. అది హిందీ ఫార్మాట్లో ఉంది, తెలుగు ఫార్మాట్లో కూడా ఉంది. దాన్ని పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాత అది ఫేక్ లేఖగా తెలుస్తూ ఉంది. ఇటు పౌర హక్కుల సంఘాలు కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, దాన్ని ఫేక్ లేఖ అని చెప్తా ఉన్నాయి. మరోవైపు పోలీసులు కూడా మావోయిస్టు దామోదర్ మృతిని అటు ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, ఇటు తెలంగాణ స్టేట్ పోలీసులు కావచ్చు, దామోదర్ ఎన్కౌంటర్ను వాళ్ళు ధృవీకరించలేదు. ఇవన్నీ చూస్తే దామోదర్ సేఫ్గా ఎన్కౌంటర్ నుంచి బయటపడినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే నిన్న మావోయిస్ట్ పార్టీ విడుదల చేసినటువంటి చెప్పుకుంటున్నటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో ఎలాంటి వాస్తవాలు లేవు. అదంతా కూడా క్రియేట్ చేసినటువంటి లేఖగా తెలుస్తూ ఉంది. దీన్ని కొట్టిపారేస్తూ కొంతమంది అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లేఖలు ఆ విధంగా ఉండవు. అది హిందీ ఫార్మాట్లో ఉంది. హిందీ ఫార్మాట్లో ఉన్నప్పుడు మళ్ళీ అదే లెటర్ హెడ్తో తెలుగు ఫార్మాట్లోకి రాదు. కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ అంతా కూడా తెలుగు ఫార్మాట్లో ఉంది. కాబట్టి అదొక కారణం. అయితే మావోయిస్టు పార్టీ కూడా ఒక రాష్ట్ర కార్యదర్శి లాంటి స్థాయి వ్యక్తి చనిపోయినప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి లేఖ విడుదలవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి డివిజన్ కమిటీ, గంగా డివిజన్ కమిటీ పేరుతో ఆ లేఖ వచ్చింది. ఇట్లాంటి రాష్ట్ర కార్యదర్శి లాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ స్పందిస్తుంది. కేంద్ర కమిటీ నుంచి వచ్చేటువంటి లేఖలు నమ్మశక్యంగా ఉంటాయి. కానీ ఇది ఒక ఫేక్ లేఖగా తెలుస్తుంది. అయితే మావోయిస్టు ఇటు పోలీసులు కూడా అదే చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో 12 మందిని మాత్రమే గుర్తించాము, 12 మృతదేహాలు మాత్రమే తమకు లభ్యమయ్యాయి. ఒకరిద్దరు చనిపోయి ఉండవచ్చు, కానీ వాళ్ళ మృతదేహాలు లభ్యం కాలేదని చెప్తున్నారు. అయితే ఆ ఎన్కౌంటర్లో దామోదర్ పాల్గొన్న మాట వాస్తవం. దామోదర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్ పాల్గొన్న మాట వాస్తవం. కానీ ఆయన చాకచక్యంగా ఆ ఎన్కౌంటర్ నుంచి ఆయనతో పాటు మరో 4-5 నక్సల్స్ ఆ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టు, వారిలో చాలామందికి తప్పించుకున్న వారికి గాయాలైనట్టు, దామోదర్ కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన మాత్రము సేఫ్గా తప్పించుకున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్ ఇక్కడ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి
తాడ్వాయి మండలం కాల్వపల్లి. ఆ కాల్వపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా దామోదర్ 30 ఏళ్ల క్రితం దామోదర్ అడవి బాట పట్టారు. అప్పటి నుంచి కూడా ఎన్నో ఎన్కౌంటర్లను చాకచక్యంగా తప్పించుకున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఆ గ్రామస్తులు కూడా దామోదర్ చనిపోయాడంటే నమ్మే పరిస్థితి లేదు, నమ్మడం లేదు. వాళ్ళ తల్లి కావచ్చు, తల్లి బతుకమ్మతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత గ్రామస్తులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. అదే గ్రామానికి సంబంధించినటువంటి దామోదర్కి సంబంధించినటువంటి వరుసకు అన్నయ్యేటువంటి బడే ఇంతకుముందు భాస్కర్ రావు కూడా అదే గ్రామానికి సంబంధించి అమరుడయ్యాడు. కానీ దామోదర్ చాలా ఎన్కౌంటర్లో తప్పించుకున్నటువంటి నేపథ్యం ఉంది. దామోదర్ వెంట రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత ఆయనకు 3 అంచెల భద్రతను కల్పిస్తోంది మావోయిస్టు పార్టీ. మొదటి అంచెలో సాయుధులైనటువంటి నక్సల్స్ ఉంటారు. తర్వాత గ్రేహౌండ్స్ బలగాలు రెండవ రక్షణ కవచంగా ఉంటాయి. తర్వాత తనతో పాటు ఇద్దరు మాత్రమే AK-47 లాంటి చాలా అధునాతనమైనటువంటి ఆయుధాలతో ఇద్దరు మాత్రమే 3వ అంచెలో భద్రతను నిర్వహిస్తారు. దామోదర్ చనిపోవాలంటే వీళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళాలి. కనీసం 30 నుంచి 40 మందిని చంపితే తప్ప దామోదర్ దొరకరనేటువంటిది ఒక విశ్లేషణ కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి నిన్న వచ్చినటువంటి లేఖ ఆధారంగా ఇటు మీడియాలో కావచ్చు, నేషనల్ మీడియాలో కావచ్చు, అటు ఛత్తీస్గఢ్లో కావచ్చు, మొత్తం కూడా దామోదర్ చనిపోయారనేటువంటి వార్తను ప్రసారం చేశాయి ఆ లేఖ ఆధారంగా మాత్రమే. కానీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మావోయిస్ట్ కేంద్ర కమిటీ స్పందిస్తుంది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ నుంచి ఎట్లాంటి లేఖ విడుదల కాలేదు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ఆ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి కొన్ని అన్నౌన్స్ డెడ్ బాడీస్ కొన్ని ఉన్నాయి. లోకల్కు సంబంధించి అంటే లోకల్ నాయకులకు సంబంధించినటువంటి బాడీస్ మాత్రమే వాళ్ళు గుర్తించి ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు మీడియాకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు కూడా అందులో కీలక నేతలు ఉన్నారని ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించలేదు. ఇటు తెలంగాణ పోలీసుల విషయానికి వచ్చేసరికి బార్డర్లో కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఇటు మావోయిస్టులు ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బార్డర్లో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. నిన్న మనం ములుగు ఎస్పీతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు ఆయన కూడా దామోదర్ ఎన్కౌంటర్ను ధృవీకరించలేదు. తమకు ఎలాంటి సమాచారం లేదు, ఆ లేఖను మాత్రమే విశ్లేషిస్తున్నామని ఆయన కూడా ములుగు ఎస్పీ శబరీష్ కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఏ కోణంలో కూడా దామోదర్ అనేటువంటి వ్యక్తి చనిపోయినట్టు ధృవీకరణ అవ్వడం లేదు, అటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి కానీ. అయితే ఆ లేఖ ఆధారంగా మాత్రమే నిన్న మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఆ లేఖ డివిజన్ స్థాయి నుంచి లెటర్ హెడ్తో విడుదలైనటువంటి ఆ లేఖ ఫేక్ అనేటువంటిది తెలుస్తూ ఉంది. దానిపైన పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు అటు పౌర హక్కుల నేతలు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే దామోదర్ మాత్రం సేఫ్గా ఉన్నట్టు మాత్రం తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన కొద్ది గాయాలతో ఆయన చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మావోయిస్టుకు సంబంధించినటువంటి ఆయనతో పాటు ఉన్నటువంటి దళ సభ్యులు కూడా కొంతమందికి గాయాలైనట్టు తెలుస్తోంది. మొన్న జరిగినటువంటి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు పాల్గొన్నారు. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన వాటికి కాకుండా మిగిలిన వారు కొంత తప్పించుకున్నారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. మొత్తంగా దామోదర్ అయితే సేఫ్గా ఉన్నట్టయితే మనకు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ. స్టూడియో.